కార్పొరేట్ పాఠశాలల దోపిడీని కట్టడి చేయడంలో విఫలమైన విద్యాశాఖ అధికారులు. విద్యాశాఖ అధికారుల వైఖరిని నిరసిస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో నిరసన. వైఎస్సార్ కడప జిల్లాలో కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టడంలో కడప ప్రొద్దుటూరు డిప్యూటీ డీఓలు రాజగోపాల్ రెడ్డి, మీనాక్షిలు విఫలమయ్యారని నిరసిస్తూ మంగళవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో డీఓ కార్యాలయమెదుట నిరసన చేపట్టారు. సీబీఎస్ఈ, ప్రైమరీ తదితర పాఠశాలలు గుర్తింపు లేకుండా కొనసాగుతున్నాయని, విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తూ లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. డిప్యూటీ డీఓలు రాజగోపాల్ రెడ్డి, మీనాక్షిలు విధులు నిర్వహిస్తున్నారో లేదో అర్థం కావడం లేదని విద్యాశాఖ అధికారులు స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యాశాఖ అధికారి డీఈఓ సంషుద్దీన్కు వినతిపత్రం అందజేశారు. ఈరోజు పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా పీడీఎస్యూగా ఒకటే విద్యాశాఖ అధికారులను కోరుతున్నాం. ఈ జిల్లాలో ఉన్న డిప్యూటీ డీఈఓలు కానీ, ఎంఈఓలు కానీ పాఠశాలలు తెరిచి అనేక రోజులు కావస్తున్న ఇంతవరకు ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహించలేదు. ఎందుకు తనిఖీలు నిర్వహించలేదంటే ప్రధానంగా కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజులు దోపిడీ గురి చేస్తున్నారు. వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఒక పక్క అడ్మిషన్ టెస్టు, ఒక పక్క సిబిఎస్ఈ అనుమతి లేకపోయినప్పటికీ సిబిఎస్ఈ ఉన్నట్లు కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేస్తూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గుర్తింపు లేని పాఠశాలలు ఈ జిల్లాలో అనేకం ఉన్నాయి. అదేవిధంగా ప్లే స్కూల్ పేరుతో దోపిడీకి గురి చేస్తున్న పాఠశాలను వెంటనే విద్యాశాఖ అధికారులు గుర్తించి సీజ్ చేయాలని పీడీఎస్యూగా డిమాండ్ చేస్తున్నాం. మరొకటి ఏమంటే, విద్యా హక్కు చట్టం నిబంధనల ప్రకారం ఉచిత విద్య ఆర్టీఈ అందిస్తున్న పాఠశాలలు అవి బడుగు బలహీన వర్గాల సంబంధించిన విద్యార్థులను చేరుకోవాల్సి ఉండగా కానీ వాళ్ళు చేర్చుకోవడం లేదు. చేర్చుకునే విధంగా విద్యాశాఖ అధికారులు చర్య తీసుకోవాలని పీడీఎస్యూగా డిమాండ్